మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాన్న ఊహించిన దానికంటే ఎక్కువ సాధించి నన్ను మెచ్చుకునేలా చేస్తాను. 24 అవర్స్ ధనుంజయ్ని పొగుడుతూ తన బిజినెస్ వారసుడు ధనుంజయే అని మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ ఈ మృణాలిని మార్కేంటో కూడా నాన్నకి నిరూపిస్తాను. నా లైఫ్ పర్పస్, నేనిక్కడుంటున్న పర్పసే అది. అప్పటి వరకు నేనిక్కడే ఉంటాను. ఎప్పుడూ మీ ఇంటికి రమ్మని నన్ను పిలవద్దు ప్రసాద్. అప్పటి వరకు అంటే ఇంకా ఎన్నాళ్ళు మృణాలిని? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్కోసారి భక్తులు రోజుల తరబడి క్యూలో నిల్చుంటారు కదా. నేను కూడా అంతే. నా అన్న చేత శభాష్ అనిపించుకోవడం కోసం ఎన్నాళ్ళైనా ఓపికగా ఉంటాను. ఎన్నాళ్ళైనా పోరాడుతూనే ఉంటాను. అది కాదు మృణాలిని. ప్లీజ్ ప్రసాద్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్. ఓకే, సీ యూ. సీ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. తనిప్పుడు ఇక్కడికెందుకు వచ్చినట్లు? కమిన్. కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? పర్లేదు, అవేమొద్దు. రాకేష్ నా బెస్ట్ ఫ్రెండ్. వాడంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా సపోర్ట్గా ఉండేవాడు. ఈరోజు వాడు నా పక్కన లేడంటే నేను నమ్మలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. అవును, పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. స్వీటీ ఆరోగ్యం కొంచెం సీరియస్గా ఉంది. మా బావకి రావాల్సిన డబ్బుల గురించి మాట్లాడడానికి వచ్చాను. అర్థం కాలేదు. అదే సార్, మా బావ మీరు కలిసి ప్రాజెక్ట్ పూర్తి చేశారు కదా, దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాను. నేను మీ బావ కలిసి ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న మాట వాస్తవమే. కానీ ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఏంటి? అవును, ఆ ప్రాజెక్ట్కి సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఇన్వెస్టర్స్ ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? వాడికి అమౌంట్ రావాల్సి ఉంటే నేనే ఇచ్చేవాడిని కదా. ఓ, మీ బావనితో చెప్పలేదా ప్రాజెక్ట్ గురించి? చెప్పారు. మీరు చేసిన ప్రాజెక్ట్ పూర్తయిందని, మిమ్మల్ని అడిగితే ఆ డబ్బులు ఇస్తారు అని కూడా చెప్పారు. కానీ మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. దయచేసి మా బావకి రావాల్సిన డబ్బులు మాకివ్వండి. చూడండి, రాకేష్కి ఫ్రెండ్గా ఎంతో కొంత నేను మీకు డబ్బు సాయం చేస్తాను. అంతేకాని తనకు రావాల్సింది మాత్రం ఏమీ లేదు. కావాలంటే ఖర్చులకి 10,000 తీసుకోండి. అక్కర్లేదు. ఏంటి, తెలివిగా ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారా? సాయం చేస్తానంటుంటే ఎస్కేప్ అంటున్నారేంటి? మా బావ చనిపోయిన తర్వాత మీ బుద్ధి మారింది. డబ్బు మీదున్న ఆశతో మీరిలా ప్రవర్తిస్తున్నారు అని నాకు అర్థమవుతుంది. మీరు పొరపాటు పడుతున్నారు. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లేదు, నీ నిజ స్వరూపం ఏంటో నాకిప్పుడే అర్థమైంది. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది, ఇన్వెస్టర్స్ దొరకలేదు అని ఏవేవో సాకులు చెప్పి
చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారేమో కానీ నేనలా జరగనివ్వను. అయితే ఇప్పుడేం చేస్తారు? చూస్తూ ఉండండి. మా బావకి రావాల్సిన డబ్బులన్నీ నయా పైసాతో సహా మీ దగ్గర నుంచే ఎలా వసూలు చేస్తాను. నా దగ్గర వసూలు చేస్తావా? అది నీ వల్ల కాదు ఝాన్సీ. సార్, ఎవరితను? లారీ డ్రైవర్ సార్. హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఇవి కూడా సార్. ఆ యాక్సిడెంట్లో ఏం జరిగింది? సార్, ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆన్ ద స్పాట్ చనిపోయారు సార్. ఆర్ యు షూర్? ఇతను యాక్సిడెంట్ చేశాడా? ఎస్ సార్. మేము ఎంక్వైరీ చేశాం. వీడే ఓవర్ స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు సార్. ఏం మనుషులురా మీరు? బుద్ధుండక్కర్లేదా? పూర్తి స్పృహలో ఉండే డ్రైవ్ చేసావా? అంటే సార్, అది బండి కంట్రోల్ అవ్వలేదు సార్. సడన్గా అలా జరిగిపోయింది. కంట్రోల్ అవ్వలేదా? సడన్ గా జరిగిపోయిందని ఎంత తేలిగ్గా చెప్తున్నావు? నీ అజాగ్రత్త వల్ల అక్కడ 2 ప్రాణాలు పోయాయి. ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. ప్రతిరోజు పేపర్లలో టీవీల్లో చూస్తుంటారు కదా, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని అన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టినా మారరు. డ్రైవింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు పాటించరు. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల రెప్పపాటు సమయంలో ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. వెంటనే ఇతన్ని కోర్టులో సబ్మిట్ చేయండి. ఎస్ సార్. ఈ ఫోటో అతనే సార్ యాక్సిడెంట్లో చనిపోయింది. నో, లేదు, మీరు పొరపడుతున్నారు. లేదు సార్, ఖచ్చితంగా చెప్తున్నాను. చనిపోయింది అతనే. కావాలంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడండి సార్.